హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీచెర్రీ బ్లాగ్స్. ఫ్రెండ్స్, దసరా సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ముందుగా మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి అమ్మవారికి సార్ అయితే వెళ్తుందనమాట. ప్రతిసారి జరిగే సంబరమైన కన్నుల పండగ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ అమ్మవారి పుట్టిల్లు అయితే మన 1 టౌన్ పోలీస్ స్టేషన్గా భావిస్తాం కదా. ఇక్కడ పోలీసులు అందరూ కలిసి ఒక కుటుంబంలో చేరుకొని ఈ పండగనైతే సెలబ్రేట్ చేస్తారు. ఫ్రెండ్స్, చాలా బాగా జరుగుతుందన్నమాట. ఇక్కడ పూజలే కానీ, దసరా సంబరాలే కానీ, ఇక్కడ చిన్నపిల్లలతో కూచిపూడి నృత్యంలే కానీ చాలా బాగా చేస్తారనమాట. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా అయితే చేస్తారు. ఎప్పుడు పోలీస్ స్టేషన్ చూడండి ఎంత కలకలలాడుతూ ఉంటుందో. 1 టౌన్ అంటేనే అమ్మవారి పుట్టిల్లు పోలీస్ స్టేషన్ అని అంటారు. అలాగే జరుగుతుందన్నమాట. లోపల పోలీస్ కార్యాలయం కూడా ఇంత చక్కగా అలంకరించి పూజలు అవి కూడా చేస్తారనమాట. ఎప్పుడు జరిగే పూజలే అయినా కానీ చాలా బాగా చేస్తారు. ఎప్పుడు ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి అన్నమాట. ప్రతిసారి సంబరాలు అయితే చాలా బాగా చేస్తారు. పిల్లలు డ్యాన్సులతో పాటు ఇతర కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చేపిస్తారు పిల్లలతోటి. చాలా బాగా అయితే చేపిస్తారనమాట. పిల్లలు చూడండి ఎంత బాగా కూచిపూడి డ్యాన్సు అన్ని ప్రతి సంవత్సరం వీళ్ళు పిల్లలతోటే స్టార్ట్ చేస్తారు. అమ్మవారి పూజ అంటేనే మనకి సాంప్రదాయం నృత్యాలు అవన్నీ కదా. చూడండి, పోలీస్ స్టేషన్ లాగా ఉంది, ఒక దేవాలయం లాగా అయితే అనిపిస్తుంది మనకి. ఎప్పుడు ఇట్లాగే మొదలవుతుందన్నమాట. దసరా ఉత్సవాలే కానీ, ఉగాది సంబరాలే కానీ, ఏవైనా కానీ మనకి ఇట్లాగే స్టార్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి అమ్మవారికి సారి వెళ్ళిన తర్వాతే మిగతా కార్యక్రమాలన్నీ జరుగుతాయి అన్నమాట. ఇంకా అన్ని దసరా వీడియోలన్నీ చేస్తానన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.